ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకాను సబ్స్క్రైబ్ చేసుకునలేదేమో, ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ స్నేహితులకు, తెలిసిన వారికి షేర్ చేయండి. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అపారమైనటువంటి కృపకు మీరు పాత్రులుగా ఎంచబడదురుగాక. ఆమేన్. మీ నిమిత్తము ప్రతి దినము మేము ప్రార్థన చేయుచున్నాము. మరింత ఆత్మీయంగా మీరు బలపడాలని, దేవుని కృపకు మీరు యోగ్యులుగా మలచబడాలని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములు ధ్యానించుకుందాం. మార్కు సువార్తమానము 2వ అధ్యాయము 13వ వచనము. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరూ ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. ఆమేన్. పక్షవాయువు గల వ్యక్తి తన పరిపెత్తుకొని నడిచిపోయినట్లుగా ఎక్కడా కూడా లేదండి. నీవు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళిపో అంటే వెంటనే లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. బాగున్న వ్యక్తి కాదండి, పక్షవాతంతో కాలు, చెయ్యి, నోరు పడిపోయినటువంటి ఒక వ్యక్తి బాగుపరచు. అతను బాగా నడిచి వెళుతుంటే అక్కడున్నటువంటి వారందరూ అంటున్నారు, ఎవ్వరు కూడా ఎన్నడూ కూడా ఇలాంటి కార్యాలు మేము చూడలేదు. ఈరోజు నా యేసయ్య ఎన్నడూ ఎవరు చూడనటువంటి కార్యములు నీ బ్రతుకులో ప్రభు చేయబోతున్నాడు. ప్రభు నా బ్రతుకులో మేలు చేస్తాడని చెప్పి విశ్వాసంతో ప్రభు చెంతకు వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు వెంటనే యేసయ్య అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, నీవు లేచి నీ పరిపెత్తుకు నడిచి వెళ్ళాడు. వెంటనే పక్షవాతంతో బాధపడే వ్యక్తి, ఆ విశ్వాసవంతుడు, ఆ విశ్వాస వీరుడు చూడండి, తన పరిపెత్తుకుని చక్కగా నడిచిపోయాడు. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యము. ఇలాంటి కార్యాలట అక్కడున్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఎప్పుడూ చూడలేదంట. నీ జీవితంలో ఇలాంటి కార్యములు ఎవ్వరు కూడా చూడని విధముగా అనేకుల ఎదుట నిన్ను గణపరిచి, అనేకుల ఎదుట నీకు స్వస్థతనిచ్చి, అనేకుల ఎదుట దేవుని మహిమపరిచేటువంటి కృప ఈరోజు ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. పక్షవాతంతో బాధపడేటువంటి వ్యక్తికి విశ్వాసం ఉందని గ్రహించి, ఆ విశ్వాసము వలన అతనికి స్వస్థతను కలుగు చేసి, అనేకులు చెప్పుకునే రీతిలో అతని ఎడల ఎన్నో మహత్కార్యములు మీరు జరిగించి ఉన్నారయ్యా. స్తోత్రం. ఈ రోజున మా జీవితం ద్వారా అనేకులు ఎన్నడూ చూడనటువంటి కార్యములు వారు చూచే విధముగా, వారి కనులు తెరవబడే విధముగా మీరు మా బిడ్డల జీవితంలో ఘనకార్యములు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.